మీరు దుబ్బాక మీ ఎలక్షన్ సార్ నిజంగా చెప్పాలంటే గేమ్ చేంజర్. సార్ రాష్ట్ర బీజేపీ పట్ల ప్రజల పర్సెప్షన్ మార్చిన ఎన్నికది. అవును అప్పటిదాకా బిఫోర్ దుబ్బాక ఆఫ్టర్ దుబ్బాక తెలంగాణ బీజేపీ చరిత్ర కనుక రాస్తే సార్ థ్యాంక్ యూ. డెఫినెట్గా, ఎందుకంటే అది రిమార్కబుల్ ఎలక్షన్. ఆ ఎలక్షన్లో మీరు 1000 ఓట్లతో గెలిచారు. సమస్త బీజేపీ పరివారం అంతా వేల సంఖ్యలో కార్యకర్తలు దిగి పనిచేశారు. సార్ మరి జూబ్లీహిల్స్లో అది కనిపించలేదే. సార్ జూబ్లీహిల్స్లో కొంత అభ్యర్థి ఎంపిక విషయంలో కొంత ఆలస్యం కావడం అనేది ఎన్నికల ఫలితాలను ఇంకొక రకంగా తీసుకుపోవడం అనేది ఒక అభ్యర్థిపై అంశం కూడా సార్. వ్యతిరేకత ఉంది. సార్ పార్టీలో కూడా అభ్యర్థిపై కూడా వ్యతిరేకత ఉందని చదివాం. సార్ ఇప్పుడు 4 వ్యక్తులు కూర్చున్నప్పుడు 4 అభిప్రాయాలు ఒకే రకంగా ఉండేవి సార్. 4 ఒక ఇష్యూ పట్ల ఒకే రకంగా స్పందించారు. అవును సార్, మీకు ఆ విషయం మీకు తెలిసేది. సో అల్టిమేట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎవరు ఏం మాట్లాడినా అవుట్కమ్ ఎవరి ద్వారా వస్తుందంటే ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ సార్. ప్రెసిడెంట్ గారు చెప్పిన నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, తూచా తప్పకుండా ఉంటాం. అది ఏ నిర్ణయమైనా అది వ్యక్తిగతంగా మీకు నచ్చిందా నాకు నచ్చిందా అనేది పక్కన పెట్టి అల్టిమేట్గా పార్టీ లీడర్షిప్ ఇచ్చేటువంటి నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం సార్. నేను దాదాపు ఒక 3 రోజులు మినహాయిస్తే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మొత్తం కూడా నేను అక్కడే ఉండి మీ పనిచేశాను మీద కూడా విమర్శ ఏమొచ్చిందంటే వారం రోజులు బాగా క్యాంపెయిన్ చేశారు, తర్వాత కనబడలేదు అని. సార్. నాకు మీకు ఈ మధ్యలో తెలిసి నాకు ఈ మధ్యలో కాల్కి సర్జరీ అయింది సార్. నేను కంటిన్యూస్గా ఆ 1 వీక్ బాగా తిరిగేసరికి అక్కడ రోడ్లు ఎంత బాగున్నాయో మీరు చూసినారు, అన్ని ఎత్తుపల్లాలే ఉన్నాయి సార్. దాంట్లో నేను మీరు అందుకే రఘునందన్ రావు గారు తెలివిగా మీ ప్రచారం చేయకపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. అంటే నిజంగా కూడా మీరు జూబ్లీహిల్స్ రోడ్లు చూస్తే మనం అనుకున్నంత గొప్పగా లేవు సార్. కరెక్టే సార్. అది కాల్ ట్విస్ట్ అయింది సార్. నాకు కొంచెం మళ్ళీ 3 రోజులు స్వెల్లింగ్ రావడం వల్ల 3 రోజులు కొంచెం స్లో అయినందు తప్ప నేను ఒక రోజు కూడా ప్రచారం ఆపలేదు సార్. నాకు ఇచ్చిన బాధ్యత 100% పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా 100% అది అక్కడ చేసినాను సార్. కమింగ్ టు ద పాయింట్, దుబ్బాక తరహాలో మీరు ప్రత్యక్షంగా దుబ్బాకలో మీరే క్యాండిడేట్ కనుక మీకు బాగా తెలుసు అక్కడ ఎలా పనిచేశారు. అక్కడ కొంచెం అక్కడ ఎమోషన్స్ ఎందుకో కనెక్ట్ అక్కడ అయినాయి. దుబ్బాక లెవెల్లో మాత్రం జూబ్లీహిల్స్లో అసలు అందరూ 10% కూడా చేయలేదు. కార్యకర్తలు తర్వాత సార్ కార్యకర్తలు అందరూ వచ్చినారు, బట్ ఆ స్పిరిట్ ఎక్కడో కొంత కనబడలేదని అనిపిస్తుంది. ఎక్కడో కనబడలేదనేది కొంత కార్యకర్తల్లోంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ సార్. అది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ, ఎందుకంటే ఈ నా ప్రోగ్రాంలు ఏంటంటే పర్సన్తో సంబంధం లేదు. ఇక్కడ రఘునందన్ రావును ఇరికించడానికో రఘునందన్ రావును ఇబ్బంది పెడతానికో కాదు మాట్లాడేది. ఇష్యూ మీద రఘునందన్ రావు ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పార్టీ, అంతే తప్ప వ్యక్తిగతమైన అంశాలకు నేను వెళ్ళను. కానీ ఒక డైమెన్షన్ మీరు కనబడితే అంటే అది కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరిస్థితి రీత్యా మీరు దుబ్బాకలో గెలిచారు, అసలు గేమ్ చేంజర్ ఎలక్షన్లో గెలిచారు. మామూలు విషయం కాదు, బీఆర్ఎస్ అధికారంలో ఉండ గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ జనరల్ ఎలక్షన్ అయితే దాదాపు 50,000 ఓడిపోయినట్టున్నారు. ఈటల రాజేందర్ అదైతే మామూలు ఎలక్షన్ కాదు కదా. కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసిన ఎలక్షన్ అది. ఏమి చేయాలని చేశాడు ఇక సార్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ కానీ అది 25,000 మేరతో గెలిచారు. అదే ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చి ఓడిపోయాడు. ఏంటి ఎక్కడ వేర్ ఈజ్ ఇట్ లాకింగ్? ఫర్గెట్ అబౌట్ రఘునందన్ రావు, ఫర్గెట్ అబౌట్ రాజేందర్. పార్టీగా ఎందుకు ఈ తేడా వస్తుంది సార్? ఇది ఇష్యూ పార్టీగా కాదు సార్. అక్కడ కేసీఆర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారంటే రాజేందర్లు రఘునందన్లు మళ్ళీ గెలవకూడదు, బై ఎలక్షన్స్లో గెలిచి మాకు వీరి వల్ల కొంచెం నష్టం జరిగింది మళ్ళీ గెలవదు. అప్పుడైతే మీరు మీ గెలుపు కూడా కేసీఆర్ ఒక రకంగా సహకరించాడు, క్యాంపెయిన్కి రాలే కదా, కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే. సార్ ఇవన్నీ ఒక రకమైనటువంటి విమర్శలు. నేను ప్రచారం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆయనను కలిసి సార్ మీరు రావాలి ప్రచారానికంటే గాడ బీజేపీ గెలుస్తారా, గాడేవాడు ఉన్నారా బీజేపీడు, మరి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాట్లాడుతున్నారు, మీరు బాలసంతులు తిరుగుతురు బీజేపీ వాళ్ళకేమవుతాయి ఓట్లు అని మాట్లాడారు. అదే నిజం. నేను కూడా మీ ఎలక్షన్కి ఒక 4 నెలల ముందు ఏదో సందర్భంలో కేసీఆర్ మాట్లాడారు సార్. మీ అదే రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నాం, బీజేపీ చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతుంది అన్నాను. ఏ బ్రౌజర్ గారు మీరు బడే చెప్తారు సార్ బీజేపీ ఎక్కడ ఉంది అన్నాడు. అదే సార్, అది వాస్తవం. ఆ ఒపీనియన్ తోటి రాలేదు తప్ప రఘునందన్ గెలుపు కోసం ఆయన ఏదో సహకరించండి అని ఏం లేదు సార్. దేన్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ అంత గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల లోపల దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని వాళ్ళు ఊహించలేదు సార్. సో అట్లీస్ట్ ఆ ఎన్నికను గుణపాఠంగా తీసుకున్నా వాళ్ళు సరిదిద్దుకోలేకపోయినారు. ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళకు ఒక పెద్ద గుణపాఠం. తర్వాత ఏం చేసినారు, ఆ ఎన్నికలలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి హరీష్ గారు నా మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష పెట్టుకొని అక్కడ పోలీస్ బలగాలతో నన్ను ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేస్తూ విపరీతంగా డబ్బు, ఓటుకు 2,000 సార్, క్యూ లైన్లో నిల్చొని ఓట్లేసే లైన్లలో నిల్చొని వాళ్ళకున్న బలగం ఏంటంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ ఉండిరు సార్. ఏమున్నా నేను పాయింట్ ఏంటంటే ఇది ఒక ట్రెండ్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్ 2018లో, లోక్సభ ఎన్నికల్లో 21%.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు మొన్న 14%, లోక్సభ ఎన్నికల్లో 35%, సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచాడు, సార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఈటల రాజేందర్ ఎంపీగా గెలిచాడు, సరే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా గెలిచాడు. సరే. ఇదొక ప్యాటర్న్. ఇక్కడ రఘునందన్ రావా రాజేందర్ అనేది ఇష్యూ కాదు. సార్ అంతే, డికే అన్న గారు అంతే, అరవింద్ గారు అంతే, అందరం ఎమ్మెల్యేలకు పోటీ చేసి ఓడిపోయాం సార్. ఎంపీగా మాత్రం అద్భుతంగా గెలిచారు. అంటే అర్థం మోడీ ప్రభావం నుంచి కూడా గెలుస్తున్నారు. రాష్ట్ర పార్టీ బలంగా పోరాడి గెలవాల్సిన సీట్లు ఓడిపోతున్నారు. అసలు వై దిస్ గ్యాప్? ఇక్కడ మీకు ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, కానీ ఒకప్పుడు ఒక సూత్రీకరణ ఉండేది. బీజేపీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారు. అది కూడా నిజం కాదు. ఇప్పుడు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. హర్యానాలో కూడా అంతే. సో అది కూడా ట్రెండ్ కాదు. ఇప్పుడు రాజస్థాన్లో కూడా పార్లమెంట్ లో మేము 5 నుంచి 7 సీట్లు తగ్గింది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో అట్లా మీకు అది క్లియర్ ఇండికేషన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏంటి తెలంగాణకు వచ్చే వరకు ఎక్కడ మీ దృష్టిలో ఒక పార్టీ నాయకుడిగా మోడీ అన్న తర్వాత మాట్లాడదాం. వాట్ డూ యూ థింక్ ఇస్ ద ల్యాకింగ్? ఒకటి మాత్రం నిజం, నాయకుల మధ్య మీరు ఒప్పుకోకపోయినా 3 బీజేపీ నేతలు ఉంటే 6 గ్రూపులు ఉంటాయంటారు. సార్ నేను ఉన్నదిన్నట్టే మాట్లాడతాను మీరు అంటారు కాబట్టి నేను ఉన్నదిన్నట్టే చెప్తున్నాను సార్. అభిప్రాయ భేదాలు అనేటివి కొంతవరకు ఉన్నమాట వాస్తవం సార్. ఎందుకంటే నేను ఒకరి పట్ల మొగ్గు చూపొచ్చు, మీరు ఒకరి పట్ల మొగ్గు చూపొచ్చు, అది జిల్లా అధ్యక్షుని పదవిలో మండలాధ్యక్షుని పదవిలో ఉంటుంది సార్. బట్ అల్టిమేట్గా సార్ చివరిగా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు దాకా మీరు చెప్పండి, బీజేపీలో ఒక అతను వ్యతిరేకించి బయటికి వచ్చినాడు, ఆ క్రమశిక్షణ 100% భారతీయ జనతా పార్టీలో ఉంది సార్. ఇంకా ఇండిసిప్లిన్ పార్టీలో ఎక్కడ ఒక్కటి సార్, మాకు ఎదిగి వచ్చినట్టు కార్యకర్తల బలం ఉంది, ఎదిగి వచ్చి నడిపిస్తున్నటువంటి నాయకులు అన్ని నియోజకవర్గాల్లో మాకు లేకపోవడం అనేది మాకు కొంతవరకు మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. బీజేపీలో ఇష్టమైనట్టు వ్యవహరించే అవకాశమే లేదు. రాజాసింగ్ లాంటి పక్క పెట్టారు. కార్యకర్తలకి ఎమోషన్ ఉంది, కానీ ఆ స్థాయిలో పాయింట్ ఏంటవుతుందంటే ఆ స్థాయిలో పనిచేయడం లేదు. అంటే వ్యతిరేకించడం ఒక ఆస్పెక్ట్ రఘునందన్ గారు, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఆ కమిట్మెంట్తో పనిచేయడం. ఆ కమిట్మెంట్తో పనిచేయడంలో సీరియస్లీ ఇట్స్ ల్యాకింగ్. లీడర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అది మోడీ అన్నాడని కూడా పేపర్లో రావడానికి కారణం అది కదా సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ అయిపోయినాయి సార్ నాగేశ్వర్ సార్. క్యాడర్ లేదని నేను అనట్లేదు, క్యాడర్ 100% ఈసారి ప్రతి పంచాయతీలో సార్ మినిమం ఒక వార్డు మెంబర్ అనే గెలిచింది సార్ బీజేపీ సింపథైజర్. సార్ నా పార్లమెంట్లోనే మెదక్ పార్లమెంట్లోనే 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న నా మెదక్ పార్లమెంట్లో చెప్తారు సార్. మొదటి విడతలో మేము 26 సర్పంచులు గెలిచినాం సార్, మీరు నమ్మండి. అంటే ప్రజలు ఉన్నారు, ఓట్లేస్తానే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నాయకులు ఉన్నారు, మోడీ లాంటి నాయకత్వం ఉంది, కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మరి ఎక్కడ పోతుంది అంటే అసెంబ్లీ లెవెల్కి వచ్చేసరికి ఏమైతుంది సార్ అంటే 119 నియోజకవర్గాల్లో లీడ్ చేయడంలో ఎక్కడో కొంత మేము లాక్ అవుతున్నాం సార్. అది ఎక్కడ అని, అది ఎవరు తప్పు సార్? డెఫినెట్గా మా తప్పే. పార్టీ మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చింది, పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసింది, నన్ను ఎంపీ చేసింది. నా పరిధి లోపల రేపు నేను ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోతున్నాను నా పార్లమెంట్ పరిధిలో అంటే 100% నేనే బాధ్యత వహించాలి. కానీ ఇందులో జాతీయ నాయకత్వ తప్పు కూడా లేదని అనలేము. ఇప్పుడు మీదే ఉంది ఉదాహరణ. మీరు అమిత్ షా వచ్చినా మునుగోలు ఓడిపోయారు. అమిత్ షా కాదు, ఏ జాతీయ నాయకుడు రాకపోయినా దుబాకలో గెలిచారు కదా. అంటే జాతీయ నాయకత్వం పాత్ర లేదనుందామా? అంటే కొన్ని సందర్భాల్లో సార్, కొన్ని పరిస్థితులు మీరు కూడా ఇది బహిరంగంగా అన్నట్టు కూడా వచ్చింది చిట్చాట్లు సార్. ఇప్పుడు ఒక ఎన్నికకి ఒక ఉప ఎన్నికకి ఇంకొక ఉప ఎన్నికకి మధ్యలో ఎక్కడ పొంతన సారూప్యత ఉన్నది మీకు తెలుసు సార్. అది నిజం. అది అసలు ఒకదాన్ని వీ కెనాట్ కంపేర్ విత్ అదర్ ఎలక్షన్స్ సార్. ఎట్లంటే ఇప్పుడు కొన్ని చోట్ల మేము అధికారంలో ఉన్న రాష్ట్రాల లోపల కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు పొరపాటున ఏమన్నా దురదృష్టవశాత్తు చనిపోయిన చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో మేము ఓడిపోతున్నాం సార్. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి మధ్యన ఎక్కడ పొంతన సారూప్యత ఉండదు సార్. బై ఎలక్షన్ సార్ ఎంటైర్లీ డిఫరెంట్. మునుగోడులో ఏం జరిగిందో మీరు చూసిర్రు. టీఆర్ఎస్ మొత్తం ఒక్కొక్క ఊరికి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్సీని పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ మానిటర్ చేయడం వల్ల మునుగోడులో సార్ హుజురాబాద్లో ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టలేదు సార్. హుజురాబాద్ దెబ్బతిన్న తర్వాత మునుగోడులో విలేజ్కి ఒక ఎమ్మెల్యేని పెట్టారు. సో దాంట్లో ఏమైంది సార్, ఇప్పుడు ఏ స్ట్రాటజీని అయితే మేము దుబ్బాకలో హుజురాబాద్లో అధికార టీఆర్ఎస్ మీద వాడినామో అదే స్ట్రాటజీని టీఆర్ఎస్ మునుగోడులో మా మీద వాడింది. కార్పొరేట్ బాంబింగ్ చేయడం ఒకటి సార్. రెండో చేసింది ఏంటంటే వాళ్ళు మొదటి రోజు నుంచి మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేసిండు, 18,000 కోట్ల కాంట్రాక్టు, బొగ్గు కాంట్రాక్ట్ అని జనాన్ని నమ్మించడం లోపల ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళంతా దాన్ని సక్సెస్ఫుల్గా జనం మనసు లోపల ఖరాబ్ చేసిరు సార్.